ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. జ్యోతిష్ శాస్త్ర రీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా కర్కాటక రాశి 2026 రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీదండి. సమయం అంటే కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం. చాలా బాగుంటారు. ఈ కర్కాటక లగ్నంలో ఉన్న వారికి కూడా ఇదే వచ్చింది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆరోగ్యమే ఈసారి నేను చెప్పాలనుకుంది. ప్రతి రాశి వారికి ఆరోగ్యం గురించి ముందు చెప్తున్నా. అద్భుతంగా ఉంటుంది. ఆడవాళ్ళకి ఛాతీ లేదా బ్రెస్ట్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తల సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. గుండె సమస్యలు తొలగుతాయి. మరికొంతమందికి దిగువ పొట్ట జీర్ణ సమస్యలు, అందరికీ స్త్రీ పురుషులందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా అన్నీ కలిసిపోతుంది. కానీ మార్చి వరకు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మార్చి తర్వాత అన్నీ చక్కబడుతుంది. ఎన్నో సవాళ్ళు అండి కర్కాటక రాశి వారికి, ఎన్నో సవాళ్ళు. అష్టమ శని నుంచి గత ఇబ్బందులు అవన్నీ మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా అన్నీ పడ్డారు కదా. వాటికన్నిటికీ ఉపశమనం. కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుని కంట్రోల్ చేయగలిగితే మీరే గొప్పవాళ్ళు. మీ నోరే మీకు శత్రువు. దాన్ని కొంచెం కంట్రోల్ చేయండి కర్కాటక రాశి మిత్రులారా. శుభ కార్యక్రమాలు, మంచి సంఘటనలు వరుసగా జరిగే అవకాశం ఉందండి. మార్చి నుంచి ప్రతిరోజు ఒక పండగలాగా చేసుకుంటారు. ఎందుకంటే శని గురు త్రికోణాకారంలో ఉండి అద్భుతంగా జ్యోతిషపరంగా ఇది జీవితంలో ఒక పెద్ద ఈవెంట్ అని కూడా చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి 2026 మార్చి నుంచి ఒక ఈవెంట్, ఒక గోల్డెన్ డేస్ అని కూడా చెప్పొచ్చు. వివాహ యోగం అత్యంత బలదాయకంగా ఉంటుంది. ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా ఆగిపోయిన పనులన్నీ తొలగిపోతాయి. అన్నీ అద్భుతంగా జరుగుతాయి. కోర్టు సమస్యలు తొలగుతాయి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటుంది. వివాహంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు. లేదా విడిపోయిన దంపతులు మళ్ళీ కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. రాజకీయంగా అధికార యోగం